వెల్కమ్ టు సుహాసిని ఛానల్. ఇవాళ నేను గోంగూర పచ్చడి తయారీ విధానం చూపిస్తా. ఎండుమిరపకాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎర్ర గోంగూర, కడిగి పెట్టుకుని ఎర్ర గోంగూర. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తా. ఒక గిన్నె పెట్టుకొని జీలకర్ర, కరివేపాకు ముందు వేయించుకుందాం. ఈ దోరగా వేగినాక తీసేసుకుందాం. ఇలా వేయించుకున్నాక తీసేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయినంతసేపు వేయించుకుందాం. ఈ లైట్గా వేగినాక కొంచెం నూనె వేసుకుందాం. వేయించుకొని మంచిగా ఎందాక వేయించి పెట్టుకున్నవి కూడా అల్లు వేసుకొని మొత్తం వేయించుకుందాం. ఇట్లా మొత్తం వేగినాక తీసేసుకుందాం. అన్ని గిన్నెలో తీసేసుకొని తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసి పెట్టుకుందాం. గోంగూర వేసుకుందాం, కడిగి పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర, వేగుతున్నప్పుడు లైట్గా నూనె వేసుకుందాం. మొత్తం దగ్గరకు వచ్చేదాకా ఉడకనిద్దాం. ఇందాక వేయించి పెట్టుకునేది రోట్లో వేసుకుంటాం. కొన్ని వేసుకొని దంచుకుందాం. ఇట్లా మొత్తం దంచుకోవాలి. పొడిలా రావాలి మొత్తం. ఇలా మొత్తం దంచుకున్నాక ఇందాక వేయించుకున్న గోంగూర వేసుకోవాలి. ఇలా పొడిగా మొత్తం దంచుకోవాలి. పొడిగా ఇలా వేయించుకోవాలి. మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం నూరినాక ఎల్లిపాయలు వేసుకుందాం. అయినా వెళ్ళినాక ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీకు ఇష్టం. తయారైపోయింది. టేస్టీ ఇలా నూనె కలుపుకొని తింటుంటే అంతే ఫ్రెండ్స్, తయారైపోయింది గోంగూర పచ్చిమిరపకాయల పచ్చడి. మీకే కానీ నచ్చితే కొంచెం లైకులు పెట్టి సపోర్ట్ చేయండి. బాయ్.